కూచమ్మ కూర్చోబెడితే మాచమ్మ మాయం చేసినట్లు. కథ రచన నీరజ హరి ప్రఫల. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. ఏరా, నిన్న పనిలోకి ఎందుకు రాలేదు? గదమాయించి అడిగాడు తన పాలేరు రాంబాబుని శేషయ్య. నిన్న నా పానం బాలేదయ్యా, తమరు సల్లంగా మన్నించాలా? భయపడుతూ రెండు చేతులు కట్టుకుని వినయంగా అన్నాడు రాంబాబు. ఏం మాయరోగం, బాగానే ఉన్నావుగా, పని దగ్గరికి వచ్చేటప్పటికి నీకు ఎక్కడలేని రోగాలు గుర్తొస్తాయి అని తిట్ల దండకం ఎత్తుకున్నాడు శేషయ్య. రాంబాబుకు ఇది అలవాటే, అయినా మనసుకు బాధ కలుగుతోంది. చనిపోయే ముందు తన తండ్రికి జబ్బు చేస్తే తను పనిచేసే ఆశామైన శేషయ్య వద్ద కొంత డబ్బుల్ని ప్రామిసరీ నోట్ రాసి తీసుకున్నాడు రాంబాబు. ఆ డబ్బుతో తన తండ్రికి మంచి వైద్యం చేయించి బ్రతికించుకున్నాడు. అక్షరం ముక్క చదువురాని రాంబాబు చేత ఆ నోటు మీద వేలుముద్ర వేయించాడు శేషయ్య. తను కూలీగా వెళ్ళి తన కుటుంబాన్ని పోషించామన్నా ఆ సంపాదన చాలీచాలని సంపాదనే. అందుకని శేషయ్య వద్దే సంవత్సరానికి కొన్ని బస్తాలు ధాన్యం కౌరుగా శేషయ్య ఇచ్చేట్టుగా ఆ గ్రామ పెద్దల ముందు ఒప్పందం చేసుకుని పాలేరుగా చేరాడు. ప్రతి నెలా తనకు జీతం ఇవ్వకుండా ఆ అప్పుకు కట్టుకుంటున్నాడు శేషయ్య. శేషయ్య ఆ ఊరి ప్రెసిడెంట్. పెద్దలు తనకిచ్చిన ఎకరం పొలానికి ఆ ఊరిలో అన్యాక్రాంత పొలాల్ని ఆక్రమించి కొంత పొలాలు, మరికొంత డబ్బుల్ని అధిక వడ్డీకి తిప్పుతూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ భూములు వ్రాయించుకుంటూ ఇలా కాసులకు కక్కుర్తి పడుతూ 5 ఎకరాల పొలంగా పోగు చేశాడు శేషయ్య. ఆ ఊరి వాళ్ళందరికీ అతని నీచబుద్ధి తెలిసి కూడా అతని దౌర్జన్యాలకు నోరు మెదపలేరు. అతని ఆగడాలకు మనస్సులోనే శాపనార్థాలు పెట్టుకుంటూ ఉంటారు. తన మీద ఎవరికి ఏ అభిప్రాయం ఉన్నా వాటినేమీ పట్టించుకోకుండా దూర్పుకొని తిరిగే రకం శేషయ్య. శవం మీద కాసులు కూడా ఏరుకునే రకమని అతనికి పేరు. శేషయ్య భార్య వరమ్మ కొడుకుని కని పురిట్లో వాతం కమ్మి చనిపోయింది. భార్య వియోగానికి చాలా దుఃఖించి ఆమె తదుపరి కార్యక్రమాలన్నింటినీ సక్రమంగా నిర్వర్తించాడు శేషయ్య. ఆ తర్వాత ఆ బాబుకి ఆనంద్ అని పేరు పెట్టి తన అత్తగారైన సీతమ్మ వద్ద ఉంచాడు. ఆవిడకి వరమ్మ కాక సరోజ అనే మరో కూతురుంది. ఆమె యుక్త వయసులో ఉంది. సీతమ్మ సరోజకు పెళ్లి సంబంధాలు చూసే ప్రయత్నంలో ఉండగా ఆ కుటుంబంలో వరమ్మ చనిపోయిన దుర్ఘటన జరిగింది. సరోజ ఆనంద్ని చాలా గారాబంగా పెంచుతుంది. అప్పుడప్పుడు శేషయ్య తన కొడుకుని చూసిపోతూ ఉన్నాడు. అతని దృష్టి సరోజ మీద పడింది. ఆమెను సొంతం చేసుకోవాలని మనసులో అనుకుని తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు సీతమ్మ ఏదో పని మీద వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఆ విషయాన్ని శేషయ్య పసిగట్టి తన కొడుకుని చూసే నెపంతో వచ్చి సరోజను లొంగ తీసుకుని తన దానిగా చేసుకున్నాడు. సరోజ పెనుగులాడినా ఫలితం తప్పలేదు. ఆ మరుసటి రోజు ఊరి నుంచి వచ్చిన సీతమ్మకి విషయం తెలిసి తన అల్లుణ్ణి నిలదీసింది. ఆ ఊరి పెద్దల ముందు నీవు చేసిన అఘాయిత్యాన్ని బయటపెడతానని గట్టిగా అరిచింది. ఊర్లో వాళ్ళకి చెప్పి నా మీద పంచాయతీ పెడితే నీ పరువే కాక నీ కూతురికి జీవితంలో పెళ్లి కాదు. చెడిపోయిందని నిందపడితే నీ కూతురు నీవు బ్రతకగలరా? ఆలోచించుకో అన్నాడు శేషయ్య. మగదిక్కు అండలేని సీతమ్మ మనసులో జంకి వెనక్కి తగ్గింది. ఇది అలుసుగా తీసుకున్నాడు శేషయ్య. సరోజను నేను పెళ్లి చేసుకుని నీ కూతురికి మొగుణ్ణవుతాను. సరోజ నీ మనవడికి తల్లి వాణ్ణి సాకుతుంది. సరోజ ఆస్తిమంతురాలు అవుతుంది. తల్లి కూతురు బాగా ఆలోచించుకోండి, మీకొక బంపర్ ఆఫర్ అన్నాడు శేషయ్య. చేసేది లేక సరోజ సీతమ్మ అందుకు అంగీకరించారు. శేషయ్య సరోజని పెళ్లి చేసుకుని ఆనంద్తో తన ఇంటికి వెళ్ళాడు. శేషయ్య సరోజతో సంసారం చేస్తున్నాడు. ఆనంద్ పెరిగి పెద్దవాడై చదువబ్బక జులాయిగా తిరుగుతున్నాడు. శేషయ్య సరోజను మందలించినా వాళ్ళ మాటల్ని ఖాతరు చేయకపోగా వాళ్లకే ఎదురు తిరుగుతున్నాడు ఆనంద్. తన కొడుకు తన చేయి దాటిపోయాడనే వ్యధతో కుమిరిపోతూ ఉన్నారు సరోజ దంపతులు. మనోవ్యాధికి మందు లేదన్నట్లుగా తన కొడుకు మీద దిగులుతో కొంతకాలానికి శేషయ్య కన్నుమూశాడు. ఆ ఊరి వాళ్ళందరూ శేషయ్యకి తగిన శాస్తి జరిగిందనుకున్నారు. కొంతకాలం తర్వాత విచ్చలవిడి తిరుగుళ్లను మానుకోమని సరోజ ఆనంద్కు చెప్పగా ఆ రోజున పెద్ద గొడవై సరోజని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు ఆనంద్. గతిలేక సరోజ వేరే ఊర్లో వంటలు చేసుకుని బతుకుతుంది.
ఆనంద్ క్రమేపీ తన ఆస్తినంతా హారతి కర్పూరంలా కరిగించేశాడు. ఇప్పుడతను దేశ దిమ్మరి ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు. కూచమ్మ కూర్చోబెడితే మాచమ్మ మాయం చేసినట్టు శేషయ్య అక్రమంగా పోగు చేసిన ఆస్తిని ఆయన కొడుకు ఆనంద్ పోగొట్టాడు అని ఆ ఊరి జనమంతా అనుకున్నారు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం ManTeluguKathలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో ManTeluguKathలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. ManTeluguKathలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.